హాయ్ ఎవ్రీవన్, నేను మీ సుజాత. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వండర్స్. ఈరోజు బాలామృతాన్ని ఉపయోగించి సాఫ్ట్గా గుల్లగా ఉండే బూరెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ ఈ బూరెల కోసం మనం పాకం పట్టే పని లేకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇకపోతే బాలామృతం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఈ బాలామృతాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే ప్రోటీన్ పౌడర్. ఈ బాలామృతం 6 months కంప్లీట్ అయిన పిల్లలకు కొద్దిగా ఇవ్వాలి. 7th month వచ్చిన పిల్లలకు 1 tablespoon నుంచి పెంచుకుంటా పోవాలి. డైరెక్ట్గా ఫీడ్ చేయవచ్చు. కానీ వాళ్ళు ఇలా ఇష్టపడకపోతే ఇడ్లీ, దోశ, ప్రోటీన్ లడ్డు, ఇంకా బూరెలు, కేక్, ప్యాన్ కేక్ ఇలా చాలా చేసుకోవచ్చు. ఈ పౌడర్లో చాలా ప్రోటీన్స్ ఉన్నాయి. సో ఈ పౌడర్ని అసలు వేస్ట్ చేయకుండా మనకు కావాల్సినవి ఇవ్వండి, పిల్లలకు నచ్చేలా తినిపించుకోవచ్చు. ఇక ఈ అంగన్వాడీ స్కూల్స్లో పంచే బాలామృతాన్ని ఉపయోగించి బూరెలు ఎలా చేయాలో చూద్దామా? మరి 1 kg పిండి తీసుకొని నీరు పోసి చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఈ పిండిలో పంచదార, పాల పొడి, ఇంకా వేయించిన శనగపప్పు పిండి, గోధుమ పిండి ఉండడం వలన మనం ఇంకా వేరే ఏ పదార్థాలు కలపాల్సిన అవసరం లేదు. కావాలంటే 1 tablespoon బొంబాయి రవ్వ కలుపుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించినట్లుగా నొక్కుతూ బాగా మెత్తగా పిండిని కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు నీళ్లు చూసుకొని పోసుకోవాలి, లేదంటే జారుగా అవుతుంది. అలా అయితే బూరెలు ఎక్కువగా నూనె పీలుస్తాయి. మరీ గట్టిగా కలిపిన బూరెలు గట్టిగా అవుతాయి. సో చూసుకొని సాఫ్ట్గా మెత్తగా చపాతీ పిండిలా ఇలా కలిపిన పిండిని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని ఇలా చిన్న ముద్దల్లా చేసుకొని ప్లెయిన్గా ఉండే ప్లాస్టిక్ కవర్పై కానీ లేక తడి నాప్కిన్పై కానీ ఇలా అరిసెల్లా ఒత్తుకొని వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేయాలి. చూస్తున్నారా? వీడియోలో చూపించినట్లు ఇలా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే నూనె చిందుతుంది. ఇలా నూనెలో వేసిన బూరెల్ని 2 నిమిషాల తర్వాత ఒక్కొక్కటిగా చిన్నగా కదుపుతూ 2 వైపులా తిప్పుతూ వేపించుకోవాలి. 5-6 నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ప్రోటీన్ బూరెలు రెడీ. మీకు నచ్చాయా? అయితే మీరు ట్రై చేయండి. ఇలాగే మిగిలిన పిండిని కూడా మొత్తంగా బూరెల్ని చేసేయాలి. అంతే. ఈ బూరెల్లోకి ఎటువంటి బెల్లం కానీ పాకం కానీ అవసరం లేదు. చూసారా ఎంత సాఫ్ట్గా పూరిలా పొంగాయో? బాగా గుల్లగా కూడా ఉన్నాయి. చూసారా 2 వైపులా ఎంత బాగా ఉడికాయో? వేడిగా వడ్డించారంటే పిల్లలు, పెద్దలు మళ్ళీ కావాలని అడుగుతారు. ఈ బూరెలు వారం నుండి 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. పాకం పట్టలేదు కాబట్టి అంతకు మించి నిల్వ ఉండవు. ఈ ప్రోటీన్ పౌడర్తో మనం కేక్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవునండి, మీరు సరిగ్గానే విన్నారు. ఈ బాలామృతాన్ని ఉపయోగించి ఇంట్లోనే ఎంతో బలవర్ధకరమైన కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ఏ మైదా పిండి వాడాల్సిన అవసరం లేదు. చాలామంది బాలామృతాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా చేయకుండా ఈ బాలామృతం పిండితో ఇడ్లీ, దోశ, ప్రోటీన్ లడ్డు, కేక్, బూరెలు, ప్యాన్ కేక్, ఇంకా బిస్కెట్లు ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్ బాలామృతం, 4 tablespoons షుగర్ వేసి మిక్సీ పట్టాలి. ఈ పౌడర్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో 2 కోడిగుడ్లు, 3/4 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 స్పూన్ సోడా ఉప్పు, 2 స్పూన్స్ వెనిలా ఎసెన్స్ వేసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమంలో కాస్త నెయ్యి వేసి ముందుగా మిక్సీ పట్టిన ప్రోటీన్ పౌడర్లో కలపాలి. ఈ మిక్స్చర్ మొత్తం ఉండలు లేకుండా మధ్యలో ఏ బబుల్స్ రాకుండా నీట్గా ఫైన్ పేస్ట్ లాగా కలపాలి.
తరువాత ఒక కుక్కర్ తీసుకుని దానిలో అడుగు భాగాన ఒక గిన్నెను బోర్లించి పెట్టాలి. గిన్నెకు బదులుగా ప్లేట్ కానీ స్టాండ్ కానీ వాడుకోవచ్చు. ఈ కుక్కర్ని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టాలి. కుక్కర్ని వేడి చేయాలి. ఈలోగా ముందుగా కలిపి ఉంచిన మిశ్రమంలో కొద్దిగా పాలు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నె లేదా ఏదైనా ఒక మౌల్డ్ తీసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేయాలి. ఇలా వీడియోలో చూపించినట్లు ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత కాస్త మైదా పిండి తీసుకొని గిన్నె అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా వీడియోలో చూపించినట్లు డస్టింగ్ చేయాలి. ఈ డస్టింగ్ ఇవన్నీ ఎందుకులే అనుకుంటే బటర్ పేపర్ యూస్ చేయవచ్చు. బౌల్ని డస్టింగ్ చేయడం ద్వారా గిన్నెకు అంటుకోకుండా షేప్ అవుట్ అవ్వకుండా కేక్ నీట్గా వస్తుంది. ఇలా డస్టింగ్ చేసిన బౌల్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని పోసి బబుల్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లుగా నీట్గా ట్యాప్ చేసి ఇప్పుడు ఈ గిన్నెని ముందుగా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో ఉంచి మూత పెట్టుకోవాలి. ఈ కుక్కర్కి మనం విజిల్ కానీ వాచర్ కానీ పెట్టాల్సిన అవసరం లేదు. నార్మల్గా కవర్ చేసుకోవాలి అంతే. సిమ్లో ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి ఒక నైఫ్తో ఇలా చెక్ చేయాలి. ఇలా వీడియోలో చూపించినట్లు పిండి కనుక ఉంటే కేక్ పూర్తిగా ఉడకలేదు అని అర్థం. మరో 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. మరో 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఇలా చెక్ చేస్తే పిండి ఏమీ అంటుకోలేదు. అంటే కేక్ కంప్లీట్గా ఉడికింది. చూసారా ఎంత బాగా పొంగిందో? నీట్గా సాఫ్ట్గా చాలా బాగుంది. స్టవ్ ఆఫ్ చేసి తర్వాత 10 నిమిషాల తర్వాత గిన్నెలో నుంచి ఇలా చాకుతో నీట్గా కేక్ని సెపరేట్ చేయాలి. చూసారా ఎంత నీట్గా సాఫ్ట్గా వచ్చిందో? పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇంట్లో మన చేతులతో చేసిన కేక్, ఇంకా ప్రోటీన్ పౌడర్తో చాలా హెల్తీగా చేసాం. నో మైదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందా? అయితే పూర్తి వీడియో ప్రిపరేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంచాను. చదువుకుంటూ మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. డూ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.